ఏది అయినా ఆచి చికెన్ మసాలా. జూన్ 2వ వారంలోనే కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. మొన్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతుంది. దీంతో బ్యారేజీ నుంచి 4 గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువలకు 211 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 5,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. పులిచింతల లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల నుండి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. సాయంత్రానికి 12 అడుగుల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కంట్రోల్ రూమ్స్ నుంచి అధికారిక అలర్ట్ జారీ చేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్లలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి ప్రవాహం, కృష్ణా డెల్టా కాలువలకు నీటి వినియోగాన్ని బట్టి నీటి విడుదల మారుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కృష్ణా డెల్టాకు జూలై 1 నుంచి నీరు విడుదల చేయనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే అనుష, చూసుకుంటే గత 2 రోజులు బట్టి కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణా నది దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వరద ప్రవాహం అయితే పెరుగుతుంది. ఇప్పటికే కలెక్టరేట్ వైపు నుంచి కానీ దిగువ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో మొదటి హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ పులిచెంతల లోకల్ క్వాచ్మెంట్ ఏరియాలు ఏదైతే ఉన్నాయో వరద ప్రవాహం నుంచి వస్తున్న దాంట్లో నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు అయితే తెరవనున్నారు. ఇవి కూడా సుమారు సాయంత్రం 6 గంటల నుండి తెరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం గేట్లు అయితే ఆ బ్యారేజ్ దగ్గర ఉంది 34, 35, 36 గేట్లు నెంబర్లు అయితే వేయటం అయితే జరిగింది. ఇంకా అదనంగా నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా 12 అడుగుల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్దకైతే ఇన్ఫ్లో వచ్చేసి 5,000 క్యూసెక్లు వాటర్ అయితే రాబోతుంది. ఇంకా మరో 2 రోజుల వరకుతో పాటు చూసుకుంటే వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అలాగే వివిధ కాలువల వైపు నుంచి కానీ కెనాల్ వైపు నుంచి సుమారు 2,100 క్యూసెక్లు నీరైతే విడుదల చేస్తున్నామంటూ కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రవికిరణ్ చెప్పడం అయితే జరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వెత్తిన 4 గేట్లు ఎత్తిన గేట్ల నుంచి వైపు అయితే నదిలో నీరైతే 2,900 వరకు క్యూసెక్లు అయితే నీరైతే విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే ఉందో ఎక్కువ వర్షం పెరగటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కంట్రోల్ రూమ్ నుంచి కానీ అధికారికంగా అయితే ఒక అలర్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక హెచ్చరికనైతే అధికారులు అలాగే కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా ఒకటైతే జారీ చేయటం అయితే జరిగింది. ఇంకా కృష్ణా నది దిగువ ప్రాంతాలకు ఎవరైతే ఉన్నారో లంక ప్రాంతాల వాసులకు కూడా వారికైతే అప్రమత్తం అయితే చేయాలని చెప్తున్నారు. కృష్ణా నది ఇప్పటికే జూన్ కి సంబంధించి ఇది జూన్ నెల 2వ వారంలోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూనే ఉంది. ఈ విజయవాడకి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి కూడా ఏదైతే నీరు ఎక్కువగా చేరటం కానీ నిల్వ ఉండటంతో దీనికి సంబంధించిన జలవనరుల శాఖ అధికారులు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే అప్రమత్తంగా ఉండాలి, ఎవరైతే వారు వెళ్ళకూడదంటూ కూడా ఒకటైతే చేశారు. ఇది కూడా బందర్ కాలువ అలాగే రైవస్ కాలువ నుంచి 211 క్యూసెక్లు వాటర్ అయితే వదిలామని అంటున్నారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే 5,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వాటర్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇంకా సాయంత్రం కల్లా 12 అడుగుల వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ప్రాంతానికి సంబంధించిన ఇసుక రీచుల్లో పనిచేసే వారు కూడా
అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నాడు. నీటి ప్రవాహానికి సంబంధించినట్టుగాను కృష్ణా డెల్టా కాలువల నీటిని ఏదైతే ఉపయోగించుకుంటామో, అలాగే నీటికి సంబంధించిన విడుదల చేసే మార్గానికి కానీ ఒక సైరన్ అంటే ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారు అంటే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఒక సైరన్ అయితే మోపుతారు. ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారు అధికారులు. వాటికి సంబంధించి ఎవరైతే చేపలు పట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు నదిలోకి వెళ్ళటం కానీ అట్లాంటిది కూడా చేయొద్దంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కృష్ణా డెల్టాలకు సంబంధించి జూలై 1 నుంచి కానీ నీరు విడుదల చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే ఇన్ఫ్లో వచ్చేసేసి 5,000 క్యూసెక్లు వాటర్ ఉన్న నేపథ్యంలో ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో కాలువలు కెనాల్స్ వాటికి సంబంధించి 201 క్యూసెక్లు వాటర్ ను కూడా విడుదల చేస్తామని అంటున్నారు. ఇటువైపు చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ అంటేనే కృష్ణమ్మ సన్నిధిలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ వైపు, ఇంకో వైపు చూసుకుంటే భవానీ ఐలాండ్ కూడా ఎంతో పర్యాటకంగా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళుతూ వాటికి పర్యాటకులు కూడా ఆనందించే విధంగా దీవి మధ్యలో ఉంటుంది. దానికి కూడా పర్యాటకులను కూడా నది ఫ్లో ఎక్కువ అయితే మాత్రం వారిని కూడా పర్యాటకంగా చూసి వాటి లోపలికి వెళ్లేదాన్ని కూడా టూరిజం సిబ్బంది కూడా అది ఆపడం అయితే జరుగుతుంది. ఎవరు భవానీ ఐలాండ్ లోపలికి కూడా వెళ్ళొద్దంటూ కూడా టూరిజం సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు జూన్ వచ్చి 2వ వారంలోనే వరద బీభత్సం ఎక్కువగా ఉండటంలో ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో ఈ లంక ప్రాంతాల ప్రజలకు కానీ అలాగే దిగువ ఉన్న ప్రాంతాలకైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. అనుష. రైట్ సుమలత, థ్యాంక్ యూ.